ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ లిఖిత. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ BA స్పెషల్ ఇంగ్లీష్. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. LKG నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా. 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా. దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు LKG నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. Yes sir. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఫ్రెండ్స్. Thank you sir. థ్యాంక్ యూ అమ్మా. Very good afternoon, sir. My name is Sandeep, sir. I am studying in Tirumala College first year, sir. Sir, MSET exam మన స్టేట్లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్ కొంచెం MSET ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేసాము. ఐల్ రీవిజిట్ ఇట్ వన్స్. అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం. మీరు చూస్తే 11th and 12th ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేసాము. ఇయర్ మోర్ ఇన్ ట్యూన్ చేసాము. MSET కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్. మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను ఐల్ గో త్రూ ఇట్ వన్స్. వెరీ గుడ్ సజెషన్. ఐల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. A request from my side. I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University. You are a product of Stanford University. And you might have observed the differences between those foreign universities and our Indian universities. So what's your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So in what way you would like to bring the best practices of those universities here? సార్ ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్. నంబర్ 1. నంబర్ 2, మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు. మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, డిమాండ్. మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి. కరికులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి. థర్డ్, వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్. సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా. సీ ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉందనుకోండి MBAలో, ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, హౌ వుడ్ ఐ అప్రోచ్ దిస్ సబ్జెక్ట్? ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, how would I approach? If I am from one of the Southeast Asian countries, what is my approach? There's a lot of cultural context to solving problems also. Our feedback anedi, it is very very powerful for us. So we should be able to bring that kind of a quality global talent coming and studying in our universities, government, private universities and colleges. Only then can we come to that standard is what I believe. The last point, నాకు చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు, తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు, హౌ డిడ్ దట్ హెల్ప్ అని. బికాజ్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అవన్నీ డిఫరెంట్. హౌ దే అకౌంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్. ఇక్కడ చాలా మంది నమ్మరు, మాకు ఫైనల్ ఎగ్జామ్స్లో దెర్ వాజ్ నో ఇన్విజిలేటర్. అండ్ సింపుల్గా స్టాఫ్ వస్తారు, ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు.
స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి, తీసుకుని మేము ఆన్సర్ చేయాలి, స్క్రిప్ట్స్ తిరిగి పెట్టాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టను, నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా. సింపుల్ 2 things. ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ. ఇట్స్ ద ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరన్నా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి. సింపుల్. నో డిస్కషన్, నో డిబేట్. ఎవడు చెప్పినా వినరు అక్కడ. దట్ హాస్ పర్సనలీ లెఫ్ట్ అ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే నేను 30 ఎగ్జామ్స్ రాస్తుంటా, 30 ఫైనల్ ఎగ్జామ్స్ అట్ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్. నో ఇన్విజిలేటర్. And I believe that is the kind of ethical fabric that is required for youngsters who are here, for the students, for the youth of Andhra Pradesh. Only then can we really conquer the world with our knowledge and our ethics. Thank you. Good afternoon, sir. I am K. Bharat from 2nd BSc Electronics. అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు. అంటే అడుగుతున్నాను, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crush is and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.